హాయ్, అందరికీ నమస్తే. నేను మీ శీల వెంకటేశ్వరులు. ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళి 11 నిమిషాలుండి వచ్చేశారు. అసలు అసెంబ్లీకి వెళ్ళనన్న జగన్ గారు అసెంబ్లీకి మళ్ళీ ఎందుకు వచ్చారు అనే దాని మీద ఒక వీడియో చేద్దామని మీ ముందుకు వచ్చాను. మాట తప్పను మడమ తిప్పను అనే స్లోగన్తో రాజకీయాల్లోకి వచ్చిన జగన్ గారు అధికారంలోకి వచ్చాక అనేక సార్లు మాట తిప్పాడు, మడమ తిప్పాడు. ఇవన్నీ మనం చాలా వింటూ వచ్చాం. ఇప్పుడు అసెంబ్లీకి ఎందుకు వెళ్ళాడంటే ఖచ్చితంగా అనర్హత కత్తి వేలాడుతుంది కాబట్టి స్పీకరు, డిప్యూటీ స్పీకర్ ఇద్దరు వాళ్ళు మీడియా ముందుకు వచ్చి పబ్లిక్గా 60 రోజులు పని దినాలలో అసెంబ్లీకి అటెండ్ కాకపోతే మీకు అనర్హత వేటు పడుతుందని చెప్పారు కాబట్టి ఇక తప్పనిసరి రావాల్సి వచ్చాడు. కానీ వచ్చాక ఆయన కనీసం గవర్నర్ గారు స్పీచ్ అయిపోయిందాకన్నా ఉంటే కాస్త గౌరవం ఉండేది. తర్వాత వెళ్ళిపోతే ఒక అరగంట, 30 గంట లేకపోతే, కానీ 10 నిమిషాలు కూడా ఉండలేక అసెంబ్లీకి బయటికి వెళ్ళిన తర్వాత ఇక ప్రజలు ఏమని ఆలోచిస్తారో ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఈ ప్రతిపక్ష హోదా అనేది ఎవరో ఇస్తేనో స్పీకర్ ఇస్తాడు, లేకపోతే అధికార పార్టీ ఇస్తుంది, ప్రభుత్వం ఇస్తుంది. ఇది కాదండి, రాజ్యాంగం ఉంది మనకి. ఆ రాజ్యాంగం ప్రకారం ఉన్న మెంబర్స్లో 10% వస్తేనే అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ప్రతిపక్ష హోదా ఇస్తారు. అప్పటిదాకా తక్కువ మంది, ఇప్పుడు 10 మంది కాదు 5 మంది ఉన్న సభ్యులు కూడా వాళ్ళు విపక్ష నేతలుగా కొనసాగుతారు. తెలంగాణ అసెంబ్లీ ఉంది, ప్రతిపక్షం బీఆర్ఎస్, కానీ విపక్షం ఎంఐఎం. కానీ నాకు మైక్ ఇవ్వరు, నాకు ముఖ్యమంత్రితో పాటు మైక్ ఇవ్వాలి, ఇస్తేనే నేను వస్తా అంటే నువ్వు ఇచ్చావా? మనం ఇస్తే ఇప్పుడు అడిగే అర్హత ఉంది. పైగా అక్కడ ఓవైసీ గంటల తరబడి మాట్లాడతాడు. ఆయన ప్రతిపక్షం కాదు, సబ్జెక్ట్ ఉంది. సబ్జెక్ట్ ఉంటే మాట్లాడచ్చు మీరైనా. అది ఆ సబ్జెక్ట్ లేక వంక అసెంబ్లీకి వెళ్ళటం. అతను 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అనుకున్నాడు. 5 ఏళ్లకే ప్రజలు కింద కూర్చోబెట్టారు. ఇక నాకు అంతులేని సంపద ఉంది, డబ్బు ఉంది, వయసు ఉంది, ఇక ఏం చేయాలి? మళ్ళీ ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలోకి వెళ్ళాలనేది ఆయన కోరిక. తొందరగా అయిపోవాలి. ఇది ప్రజాస్వామ్యం. ఇమీడియట్గా జరగాలంటే జరిగే పని కాదు కదా. ప్రజాస్వామ్యంలో 5 ఏళ్ళకి ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల్లో మళ్ళీ గెలవాలి, ముఖ్యమంత్రులు అవ్వాలి. 1977లో ఈ చట్టం గురించి, ప్రతిపక్ష హోదా గురించి వైర్ గారు అని ఒక మేధావి సుప్రీంకోర్టు జడ్జి గారు అనుకుంటా, సబ్జెక్ట్ కరెక్షన్, ఆయన గారు చెప్పింది ఏంటంటే 10% మంది ఉంటేనేని కాదు, కానీ ప్రతిపక్ష హోదా అనేది అధికార పక్షం తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే వాళ్ళకి ప్రతిపక్ష హోదా వస్తుంది. మరి ఆ లెక్కను చూసుకున్నా కూడా తర్వాత ఉంది. ఇప్పుడు మన అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్లో జనసేన కదా, పవన్ కళ్యాణ్ గారు కదా. నిన్న ఇంకో మాట మీరు అందరూ గుర్తించాల్సింది ఏంటంటే, నిన్న పవన్ కళ్యాణ్ గారు ఇంకో మాట అన్నారు, మీకు 5 ఏళ్ళు ప్రతిపక్ష హోదా రాదు, ఫిక్స్ అయిపోండి. పైగా ప్రతిపక్ష హోదా రావాలంటే మేమున్నాం 21 సీట్లు, మాకంటే ఎక్కువ వస్తాయి, మీకు 18, 19 వచ్చినా కూడా మీకు రాదు అని అంటున్నాడు. ఎందుకు? నిజమే అది. ఇప్పుడు ప్రభుత్వంలో వీళ్ళు నిజంగానే వీళ్ళకు 19 సీట్లు 18 సీట్లు వైసీపీకి వచ్చినా కూడా ప్రతిపక్ష హోదా అయితే ఇచ్చేవాళ్ళు కాదు ఈ ప్రభుత్వం. ఎందుకంటే 21 సీట్లు అతను ఉన్నారు కదా, ఆ పార్టీ ప్రభుత్వంలో మంత్రి పదవులు తీసుకుని ఆయన ప్రతిపక్ష హోదా నాయకుడిగా కొనసాగేవాడు. రేపు వచ్చే ఎన్నికల్లో కూడా ముఖ్యమంత్రి అవుతానని కలలు కంటున్నాడు, కానీ ముఖ్యమంత్రి కాదు, ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిపక్ష హోదా కూడా ఈసారి కూడా రాదు. ఎందుకంటే 2వ స్థానంలో అప్పుడు కూడా పవన్ కళ్యాణే ఉంటాడు. మీకు ఎప్పుడు, ఎందుకంటే ఇప్పుడు మీరు అధికారం పోయిన దగ్గర నుంచి మనం ఏం చేస్తున్నాం, ప్రజలకు ఏం సంకేతం ఇస్తున్నాం? నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తా, ముఖ్యమంత్రితో పాటు నాకు మైక్ ఇస్తే వస్తా అని అంటున్నారు కదా. రేపు ప్రజలు ఏమనుకుంటారు? ఇప్పుడు ఓహో
మనోడు ప్రతిపక్ష హోదా ఇస్తేనే కదా వచ్చేది, ప్రతిపక్ష హోదా ఎట్లా రాదు, లేదా ముఖ్యమంత్రితో పాటు నాకు మైక్ ఇవ్వాలంటుండు. రేపు ప్రతిపక్ష హోదా వచ్చి ఇచ్చినా కూడా 20 సీట్లు మనం ఇచ్చినా నాకు మైక్ ఇవ్వట్లేదు కాబట్టి పెట్టి మళ్ళీ వెళ్ళిపోతాడు. అసలు ఎందుకు వీళ్ళు గెలిపిపోతే పోయిద్దిలే అని ప్రతిపక్ష హోదా కూడా గెలిపించే పరిస్థితి రాష్ట్ర ప్రజలు ఉండరు. అంత తెలుగు ప్రజలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంతకుముందు కొంచెం కరెక్ట్గా చూపించేవాళ్ళు. పోనీలే తండ్రి లేని కొడుకు రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానం, రాజశేఖర రెడ్డి గారు మహానుభావుడు, ఆయన మంచి పథకాలు ఇచ్చాడు, ప్రజలకి పిల్లలకు విద్య అందించాడు, ఉద్యోగాలతో అద్భుతంగా మన కాపురాలు బాగుపడ్డాయని మధ్యతరగతి వాళ్ళు కూడా వేశారు. కానీ అదే మధ్యతరగతి వాళ్ళ వెన్నుముక మీద దెబ్బ కొట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఏ విధంగానో కూడా చెప్తా. బీసీలు మధ్యతరగతి అంటే ఎక్కువ బీసీ కులాలు, ఈ బీసీ కులాలకి తీవ్రమైన ద్రోహం చేశాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లు. నెక్స్ట్ కూడా బీసీలు మిమ్మల్ని నమ్మరు. ఎందుకు నమ్మరంటే నువ్వు అధికారంలో, నీకు అవకాశం వచ్చింది, అధికారంలో ఉన్నావు. పంచాయతీ ఎన్నికలు మా నోటికాడ బోవ తీసి ఓసీలకు పెట్టావు. 33% రిజర్వేషన్ ఉన్న పంచాయతీ ఎన్నికల్ని 22% తగ్గించి నువ్వు ఎన్నికలు జరిపి లక్షలాది మంది పదవులు, పంచాయతీ మెంబర్లు, ఎంపీటీసీలు, డిప్యూటీసీలు, పంచాయతీ ప్రెసిడెంట్లు, కౌన్సిలర్లు, అనేక పదవులు కోల్పోయాం. మళ్ళీ దీనికి ఇంకో పూచేని చూపించారు మీరు. బీసీలకు బ్రహ్మాండంగా నేను కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తాను, 56 కార్పొరేషన్లు 750 పదవులు వస్తాయన్నారు. కానీ వాటికి ఇచ్చారు, కానీ నీతులు లేవు, వీధులు లేవు, ఆఫీసులు లేవు, కుర్చీలు లేవు. చివరికి బీసీలని కూర్చునే పరిస్థితి కూడా లేకుండా అవమానించారు. ఇంకా మీకు బీసీలు మిమ్మల్ని ఎలా నమ్ముతారు ఆలోచించండి మీరు. ఇంకొకటి, అధికారంలో ఉన్నప్పుడు నేను డబ్బులు పంచాను వాళ్ళందరూ నాకు ఓట్లు వేస్తారు. స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఆ మాటకు వస్తే 1956లో ఉమ్మడి రాష్ట్రం కలిసిన తర్వాత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం గుడిసెలు, అప్పట్లో పక్కా ఇల్లు గుడిసెలు ఇచ్చింది, పేదవాళ్ళకి అనేక రకాలుగా సహాయాలు చేసింది, అనేక పథకాలు పెట్టింది. ఆ మాటకు వస్తే ఎన్టీ రామారావు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 1983 తర్వాతనే సంక్షేమం అనేదానికి ఒక పర్యాయ పదం, ఒక అర్థం చెప్పాడు ఎన్టీఆర్ గారు. ₹2 కిలో బియ్యం, పక్కా గృహాలు, పేదలకు పింఛన్లు, 60 ఏళ్ళకి సీనియర్ సిటిజన్స్కి పింఛన్లు, చేనేత వస్త్రాలు, పంచధోవతులు, ఈ రకంగా మళ్ళీ రైతులకు 50% కరెంటు ఫ్రీ, ఇవన్నీ అనేక పథకాలు పెట్టిన ఎన్టీ రామారావు గారు ఓడిపోయింది మళ్ళీ నెక్స్ట్ ఎన్నికల్లో. ఆ తర్వాత మళ్ళీ గెలిచాడు, అది వేరు. అలాగే మీరు అలా అన్ని పథకాలు పెడితేనే, మీరు అసలు ఏ పథకాలు పెట్టారు? ఉన్న పథకాలు మొత్తం ఆపేసి ఎస్సీ ఎస్టీలకి 26 పథకాలు ఆపేశారు. బీసీలకు పూర్తిగా బీసీలకు వచ్చేది దాదాపు బీసీ కార్పొరేషన్లో వేలాది లక్షలాది మందికి అనేక లోన్లని, లేకపోతే అనేక పరికరాలని, వ్యవసాయదారులకు వ్యవసాయ పరికరాలు, బీసీలకి అనేక రకాల కుల వృత్తులకు కావాల్సిన పరికరాలు, ఇవన్నీ ఇచ్చేవాళ్ళు. ఈ మొత్తం తీసేసి ఓన్లీ అమ్మఒడి, లేకపోతే మళ్ళీ పింఛన్ ఏమన్నా మీరు 3000 పెంచుతూ వచ్చి 5 ఏళ్ళు 250 పెంచుకుంటూ వచ్చారు. అది ఫెయిల్. అమ్మఒడి 1500 ఇస్తూ ఉన్నారు, 15,000. తర్వాత అసలు 5 ఏళ్లలో 1 సంవత్సరం పూర్తిగా ఎగ్గొట్టారు. 4 ఏళ్ళు కూడా 3 1 సంవత్సరం కూడా పూర్తిగా 15,000 ఇవ్వకుండా 3,000 తగ్గించుకుంటూ 2,000 ఒకసారి, ఇంకొక 1,000 ఒకసారి తగ్గించుకుంటూ 3,000 తగ్గించి 12,000కి తీసుకొచ్చారు. ప్రజలు మీకు ఎందుకు వేయాలి ఓట్లు? వాళ్ళు కూడా వేస్తారు, వేయలేదుగా. అందుకే కానీ మీరు మీ ఓటమికి కారణాలు 4 కారణాలు ముఖ్యంగా ఉన్నాయి. మహిళలను మోసం చేశారు, మద్యపాన నిషేధం అని చెప్పి, చీఫ్ లిక్కర్ మీరే మీ మనుషులే మందు తయారు చేయటం, గ్యాలరీలు మొత్తం మీయే, మూతలు కానించి మూతలు బిగించే దగ్గర నుంచి, సీసాలు తయారు చేసే దగ్గర నుంచి, మందు తయారు చేసే దగ్గర నుంచి, అమ్మే కాడ కూడా మన మనుషులు పెట్టుకొని సెంట్రల్ దోపిడీ మొత్తం ఒకే చోటకి దోపిడీ అంతా వచ్చేట్టుగా నువ్వు చేసిన తర్వాత ఎవరు మహిళలు ఒక్కళ్ళే నీకు ఎలా ఓట్లు వేస్తారండి? మీకు 40% వచ్చారంటున్నారు చూడు, అవన్నీ మీ గొప్పతనం కాదది.
స్వతంత్రం వచ్చిన కాంచి ఈ రాష్ట్రంలో రెండు విడిపోయిన రాష్ట్రం ఇది. జనాలు కూడా రాజశేఖర రెడ్డి గారు వాళ్ళు అనుకోండి, అంతకంటే ముందు మా అంజయ్య గారు, బ్రహ్మానంద రెడ్డి గారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, లేకపోతే అంతకంటే ముందు నీలం సంజీవ్ రెడ్డి గారు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, ఆ తర్వాత మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోసయ్య గారు, వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీని పోషించి తెస్తే అది నీకు ఆయాచితంగా వచ్చి పడింది. నువ్వు కూడా అది కూడా తల్లి పాలు దాగి రొమ్ము గుద్దినలాగా వెన్నుపోటు అని చంద్రబాబుని అంటుంటారే మీరు. అసలైన వెన్నుపోటు కాంగ్రెస్ పార్టీకి, తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీకి అసలైన వెన్నుపోటు పొడిచింది మీరు. ఆ కాంగ్రెస్ పార్టీతో అడ్డం పెట్టుకొని మీరంతా మీ కుటుంబం మీరు డబ్బులు సంపాదించి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు చేసింది ఏమిటి తెలియదా ఈ రాష్ట్ర ప్రజలకి? రాజశేఖర రెడ్డి గారిని అడ్డం పెట్టుకొని భూములు అసలు కిట్ ప్రోకో అనేది పుట్టింది మీ వల్లే, మీ దగ్గర నుంచే. కిట్ ప్రోకో ద్వారా అంటే ఇక్కడేమో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి భూములు వ్యాపారస్తులకి లేకపోతే కంపెనీలకు ఇస్తాడు. ఆ కంపెనీలు మీ కొత్తగా పెట్టిన సాక్షిలు పేపర్లో, లేకపోతే ఇందిరా టెలివిజన్లో, లేకపోతే భారతీయ సిమెంట్లో పెట్టుబడుల రూపంలో వాళ్ళు షేర్లు కొంటారు. వేల రూపాయలు, ₹2, ₹5 కూడా చేయని షేర్ని 300, 500, ₹100, ₹150 పెట్టి కొని ఈ రకంగా డబ్బు పోగేసుకున్నావు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల సంపద అది. భూములన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించినవి కదా, భావితరాలకి సంబంధించిన వాళ్ళకి స్కూళ్ళు కట్టడానికో, కాలేజీలు కట్టడానికో, కంపెనీలు దాటానికో వాళ్ళకి ఇవ్వడానికి పెట్టుకున్న భూముల్ని మీరే లాగేసుకొని, మీరే ముంచేసి మొత్తాన్ని అవన్నీ ఆ డబ్బులు మీరే తీసేసుకొని పోగేసుకున్నారు సంపదని. ఇప్పుడు ఇంకా ముఖ్యమంత్రి పదవి తప్ప నాకు ఏమొద్దు, ముఖ్యమంత్రి పదవి కావాలి, అవసరమైతే తెలంగాణ రాష్ట్రం కూడా నాకు వద్దని చెప్పి వదిలేశావు. నాకు ముఖ్యమంత్రి ఇక్కడ చాలని. ఈ ముఖ్యమంత్రి పదవి పోతే రేపు భవిష్యత్తులో రాదు. ఆ తర్వాత నువ్వు వదిలిపెట్టవు, నువ్వు రాజకీయాల్లో ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రజలారా, రాజశేఖర రెడ్డి గారి బిడ్డనే అభిమానంతో ఒకసారి ఓట్లు వేశారు, చూశారు. ఇంత భయంకరంగా రాష్ట్రం ఊపిరాడకుండా బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలు, బడుగు బలహీన వర్గాలందరికీ ఊపిరాడకుండా మాట్లాడే హక్కు లేకుండా చేశారు. కాబట్టి ఇప్పుడు 11 సీట్లు పరిమితం చేసి కూర్చోబెట్టారు. నెక్స్ట్ ఈ 40% ఓట్లు కూడా రావు. ఎందుకు రావు అంటే నీ నడక బాగలేదు. నువ్వు ఇప్పటికైనా ఒక్కసారి సమీక్షించుకున్నారా? ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా పార్టీ నాయకులందరినీ కూర్చోబెట్టుకొని దేనివల్ల మనం ఓడిపోయాము, ఏం కారణాలని చెప్పి వాటిని ఐడెంటిఫై చేసి అవి మళ్ళీ మనం చేయకుండా ఇక జాగ్రత్త పడి ప్రజల్లో ఉందామని చెప్పి అనుకోవాలి. కానీ అసలు ఆ సమీక్షలే లేవు. పైగా ఓడిపోయిన దగ్గర నుంచి అంతకుముంటే ముందు అధికారంలో ఉండగా పవన్ కళ్యాణ్ని, చంద్రబాబుని మీరు పక్క రాష్ట్రాలు తెలంగాణలో ఉండి ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారు. అసలు ఈ రాష్ట్రంలోనే ఉండరు వీళ్ళు, పక్క రాష్ట్రంలో పోయి ఉంటారు అని చెప్పాను. మరి ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు, మనం ఏం చేస్తున్నాం? ప్రతిదీ మనకే తగులుతుంది. నువ్వు పోయి బెంగళూరు యలహంక ప్యాలెస్లో ఉంటున్నావు. ఎప్పుడు నెలకోసారి వచ్చి, నాకు తెలిసి ఈ 8 నెలలు దాటి 9 నెలలు జరుగుతుంది, 5-6 సార్లు 7-8 సార్లు కూడా రాలేదు. అది కాక ఏదో ఒకటి ఇక్కడ ఎవరిని అరెస్ట్ అయితే వాళ్ళని పరామర్శించడానికి, ఎవరైనా చనిపోతే వాళ్ళని పరామర్శించడానికి. మన ఈ మధ్య ఇప్పుడు కడపలో పెళ్ళి అయితే ఒకసారి, ఇప్పుడేమన్నా నిన్న వంశీని పరామర్శించి మిర్చిది అది ఓకే, అది కూడా మీరు జెన్యూన్గా ముందుగానే ప్రకటించి వాళ్ళ అనుమతి, నాకు ఒక వారం ముందుగానే అది అనుమతి ప్రకటించి అనుమతి తీసుకొని ఇవ్వకపోతే మళ్ళీ కోర్టులైనా ఒక ఫైల్ వేసి వందల వేల కేసులు వేసాం కదా గత 12 ఏళ్ళుగా. అందులో ఈ మిర్చి రైతుల కోసం ఒక కేసు వేసుకుంటే ఏమైతే, కేసు వేస్తే కోర్టు చెప్పదా అడ్డుకోవద్దు పంపించమని చెప్పేది? బ్రహ్మాండంగా పోయేప్పుడు ఇంత జనం వస్తారు. జనం నీకెందుకు రారు? ఉంటారు. జనం ఎందుకు రారు? నీకు బ్రహ్మాండంగా వస్తారు జగన్ గారు. కానీ మీరు అది ప్రాపర్గా చేయకపోతే జనంలో అబాస్పాలు అవుతారు. నేను చెప్పదలుచుకుంది అది. మీరు ప్రాపర్గా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ప్రజల ముందుకు మీరు ఉద్యమాలు చేయండి. నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను ప్రజల్లోకి వస్తా, మైక్ ఇస్తేనే మాట్లాడతాను. మైక్ లేకుండా అసెంబ్లీలో మాట్లాడినా నీకు విలువ ఉంటుంది. దయచేసి అసెంబ్లీకి ఈ రోజు నుంచి కాదు రేపటి నుంచైనా వెళ్ళండి. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వాళ్ళు వెళ్ళండి. వాళ్ళతోటి సస్పెండ్ చేయించుకునో బయటకి ఇప్పించుకొని వచ్చేసేయండి. అప్పుడు ప్రజల సింపతి వచ్చేది మీకు. కానీ ఇక్కడ బయట ఉండేదో నేను సింపతి గేమ్ ఆడతాను, నాకు మీడియా ఉంది, సాక్షి మీడియా, అది పొద్దున్న లేస్తే ఇదే వండి వాడ్చి చంద్రబాబును పూచిగా చూపించి, చంద్రబాబును దుర్మార్గుడు, దుష్టుడని చెప్పి, చంద్రబాబు హంతకుడని చెప్తే ప్రజలు 40 ఏళ్ళ నుంచి చంద్రబాబుని చూస్తున్నారు. ఇప్పుడు మనం చెప్పి ఇంకేమీ నమ్మరు. గతంలో నమ్మారు.
సాక్షి పేపర్లో పెట్టుకొని మనం కొత్తలో పెట్టినప్పుడు బాగా నమ్మారు. వాడగొట్టి 10 ఏళ్ళు చంద్రబాబుని అసలు గొక్క తిప్పుకొని ఇలా రాలా. ఎందుకంటే ప్రజలు చాలామంది నమ్మారు కాబట్టి. ఇప్పుడు ప్రజలకు అర్థమైపోయింది. నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ఓహో ఈయనకంటే ఆయనే మేలు, కాస్త కూస్త అనుభవం ఉంది ఆయనకని చెప్పి అనుకున్నారు. నువ్వేమన్నా ఇంకాస్త విపరీతమైన దోపిడీలు, ఇప్పుడు భూ కబ్జాలు, ఉసుక దోపిడీలు, మద్యం నిషేధం, మద్యం నియంత్రణ అని చెప్పి విచ్చలవిడిగా మద్యం, బెల్ట్ షాపులు అసలు పెట్టలేదని మళ్ళీ ఇదొక అబద్ధం. ప్రతి వీధిలో, ప్రతి గ్రామంలో, వీధికి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఇళ్లలో పెట్టుకొని అమ్మారు మద్యం 5 ఏళ్ళు. మీకు తెలుసు, మీ కార్యకర్తగా తెలిసింది. కానీ మీరు ఏ ఊరికి బయట పడరు. ప్రజలకు తెలియదు అనుకున్నారు. ప్రజల్లోనే కదా ఉంటుంది. వీళ్ళంతా వైసీపీ కార్యకర్తలు ఉంటుంది ప్రజల్లోనే, వాలంటీర్లు ఉంటుంది ప్రజల్లోనే. వాలంటీర్ల వ్యవస్థ మంచిదని తీసుకుని చెప్తున్నారు. దాన్ని పూర్తిగా నేను ఖండిస్తాను. అసలు రాజ్యాంగంలో చట్ట ప్రకారం 1980-90 మధ్యలో రాజీవ్ గాంధీ గారు 3 అంచెల వ్యవస్థ కావాలి, పల్లెసీమలే ఈ దేశానికి పట్టుకొమ్మలని మహాత్మా గారు ఇచ్చిన సందేశాన్ని అందుకునైనా రాజీవ్ గాంధీ గారు ఆర్టికల్ 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీలకి, మున్సిపాలిటీకి ప్రత్యేకమైన ఒక చట్టాన్ని తీసుకొచ్చి, పంచాయతీ వ్యవస్థను తీసుకొచ్చి పెడితే, మీరు వాలంటీర్ వ్యవస్థని, సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి పూర్తిగా ఆ పంచాయతీ వ్యవస్థని నాశనం చేసి పక్కన పెట్టారు. ప్రజలతో, వేల మంది ప్రజలతో ఓటు వేయించుకొని గెలిచిన పంచాయతీ ప్రెసిడెంట్కి అర్హత, హక్కులు, వారి సంతకానికి విలువ లేదు. 5,000 జీతం ఇచ్చి నువ్వు పెట్టుకున్న వాలంటీర్ సంతకం చేరిపోయింది. వాడు పెడితే తప్ప ఏది పంచాయతీలో పనులు కావు. ఎమ్మెల్యే సంతకం కూడా పనికిరాలా. మీరు ఇచ్చే పథకాలకి వాలంటీరే మెయిన్. ఇది మంచి వ్యవస్థ అని ఎవడని అంటాడా బుద్ధున్నవాడు? వాలంటీర్ వ్యవస్థ మంచిది అంటారు చాలామంది మేధావులు. ఎలా మంచిది అవుతుందండి? పంచాయతీ వ్యవస్థలో పంచాయతీ ప్రెసిడెంట్లు, నెంబర్లు ప్రజలతో గెలిచి వస్తారు. వాళ్ళ సంతకానికి విలువ లేదు, ఈ వాలంటీర్కి విలువ ఉంటుంది. ఇది ఎక్కడ న్యాయం? ఇది ఎక్కడ వ్యవస్థ? అసలు ఈ వ్యవస్థ తప్పదు. సచివాలయాలు కట్టించావు అంతవరకు ఓకే, పెద్ద పంచాయతీలను 2గా 3గా విభజించావు అంతవరకు ఓకే. వాలంటీర్కి అధికారాలు ఇవ్వటం ఏంటి? అసలు వాళ్ళు చదువుకున్నారో లేదు తెలియదు, ఎంత చదువుకున్నారో తెలియదు, వాళ్ళకి ఏమి నాలెడ్జ్ ఉంది, పంచాయతీ అంటే ఏంటో తెలుసా, అసలు పంచాయతీ నిధులు ఎలా వస్తాయో తెలుసా, పంచాయతీని ఏ విధంగా చేయాలో తెలుసా, ఏమి తెలియకుండా వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళు పథకాలు మొత్తం వాళ్ళు సంతకం పెడితేనే వచ్చింది వస్తాయి, లేకపోతే ప్రజలకు రావు. అర్హుల మొత్తానికి వాళ్ళు ఆ వాలంటీర్లు కూడా చాలా దుర్మార్గంగా అర్హులకు రానియకుండా వైసీపీ నాయకులు చెప్పిన వాళ్ళకి ఇచ్చారు. అందుకే ఈ పరిస్థితి ఏర్పడింది మనకి. ఇలాంటి పనులు చేసి ఇంకా మీకు మళ్ళీ అధికారం కావాలంటే ఎలా వచ్చింది? ఇప్పటికైనా అది చంద్రబాబు నాయుడు ఓడిపోయినా మళ్ళీ సరిదిద్దుకున్నాడు, లేదా అంతకంటే ముందు కాంగ్రెస్ ఓడిపోయినప్పుడు కూడా మళ్ళీ నెక్స్ట్ 5 ఏళ్ల పాటు సరిదిద్దుకొని వాళ్ళ తప్పులను తెలుసుకొని రాజశేఖర రెడ్డి గారు ఒక గొప్ప మాట చెప్పాడు. ప్రతిపక్షంలో ఉండగా కొంచెం హార్ట్ఫుల్గా మాట్లాడిన తర్వాత అధికారంలోకి రాగానే నా కోపం అనే నరాన్ని తెంచేసుకుంటున్నాను, ఇక నుంచి నా కోపం వద్దు, ప్రజలు పరిపాలన చూసుకుంటానని గొప్ప మాట చెప్పింది. అదేది నువ్వు పూర్తిగా భిన్నం, రివర్సు. అధికారంలోకి రాకముందు నెత్తి మీద ముద్దులు పెట్టారు, బ్రహ్మాండంగా ఆశీర్వదించారు, ప్రజల్లో ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు లేరు. మీరు వేరు, మేము వేరు, ప్రజలు వేరు. అసలు ప్రజలు మనమే కాదు, సంబంధం లేదు ప్రజలతోటి. నేను ఒక్కడినే, నేనే నాయకుడిని, నేనే పెద్ద లీడర్ని, నేనే గొప్ప నాయకుడిని అని పరదాలు కట్టుకొని ప్రజల దగ్గరికి పోలా. కనీసం రాజ్యాంగబద్ధంగా పరిపాలన కొనసాగించారా? ఆంక్షలు, అసలు చట్టమే తీసుకొచ్చారు మీరు. అసలు ఏది బయటకు ఎవరు రాకూడదు. అది ఒక జీవో నెంబర్ 1. ఎంత భయంకరమైనది చట్టం. అదే కాకుండా ప్రతిపక్షాన్ని ఒక రకంగా వాళ్ళు ఏదైనా తప్పులు చేసిన జైల్లో పెట్టడం, లేకపోతే వాళ్ళకి మీద కేసులు పెట్టలేరు. సామాన్య ప్రజల మీద కూడా కేసులు పెట్టారు, వేధించారు. ఒక పోస్టు పెట్టినా వేధించారు ప్రజల్ని, సామాన్య వాళ్ళని కూడా. అసలు తమ భేదాలు లేకుండా ఆడవాళ్ళు లేదు, మగవాళ్ళు లేదు, ఇష్టానుసారం చేశారు. భూములు, ఆడవాళ్ళను కూడా దోసుకున్నారు, భూములు మొత్తం దోసుకున్నారు. ఇవన్నీ ఇప్పుడే వస్తాయి అంటే వస్తాయి, రావు, ఇంత తొందరగా రావు. 5 ఏళ్ళు కూడా పట్టచ్చు, మరో 5 ఏళ్ళు కూడా పట్టచ్చు. ఎందుకంటే మన చట్టాలను లోపాలు. అందుకే మీరు 10 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉండి మీరు కనీసం ఒక్క హీరింగ్ కూడా
కోర్టు కఠిన కాకుండా ఉండగలుగుతున్నారంటే మన ప్రజాస్వామ్యంలో ఉన్న బ్యూటీ అటువంటిది. అందుకే ప్రజలందరూ తొందరపడుతున్నారు, ఎమ్మటే రావట్లేదు ఏంది కేసులు, వీళ్ళు మొత్తం జైలు వేయట్లేదు ఏందని అనుకుంటున్నారు చాలామంది. ఇప్పుడు అంత తేలిగ్గా రావు, వరుసగా ఒక్కొక్కటి వస్తూ ఉంటాయి. కానీ పరిపాలన అనేది చూసుకోవాలి. ఈ వాటి మీద ఎప్పటికీ పరిపాలన పోతే ఇప్పటికే చూస్తున్నాం కదా. దేశం రాష్ట్రం నిజంగా చెప్పాలంటే అప్పులమయమైపోయింది. దేశం అప్పులమయమైపోయింది. మన రాష్ట్రం మరీ దారుణం. 10 లక్షల కోట్ల అప్పులు ఉంటే వాటికి అప్పులు కట్టాలి, మళ్ళీ అసలు కట్టాలి. ఇంకేడ మేము ప్రజాస్వామ్యంలో మళ్ళీ సంపద సృష్టించాలంటే ఇప్పుడు ఒక గొంతు పైకి తోడుకునేది కాదు కదా. 4 కంపెనీలు తేవాలి, ఆ కంపెనీలు ఎస్టాబ్లిష్ చేయాలి, అందులో ఉద్యోగాలు రావాలి, ఆ ఉద్యోగస్తులు వాళ్ళందరికీ జీతాలు రావాలి, ఆ కంపెనీ ఎస్టాబ్లిష్ అయ్యి ఆ కంపెనీలో ఆదాయం వస్తే ఈ 10 మంది ఉద్యోగస్తులు 10,000 మంది ఉద్యోగస్తులకు వాళ్ళకు వచ్చే కొంత ఆ సంపదని ప్రజల్లో ఖర్చు పెట్టి మళ్ళీ ప్రజాస్వామ్యంలో ప్రభుత్వానికి ఆదాయం ఆ రకంగా వస్తుంది. అంతేగాని లేదా ఒక ఫ్యాక్టరీ కడితే ఆ ఫ్యాక్టరీలో కొంతమంది వేల మంది పనిచేయటం, లేదా ఒక ప్రాజెక్టు కడితే ఆ ప్రాజెక్టు వల్ల కొన్ని నీళ్ళు వచ్చి పంటలు పండి ఆ రైతులు పండించుకొని ఆ పంటలను మళ్ళీ అమ్ముకొని ప్రజలకు ఆ రైతులకు లాభాలు వచ్చి ఆ డబ్బులు పెట్టి రైతులు మళ్ళీ అదో ఇదో కొన్ని విషయం కొనుక్కొని ఈ రకమైన ఆదాయ సంపద సృష్టించి ఇది మనం ఉన్నంగా ఒక ఫ్యాక్టరీ తేలేదు, ఒక ప్రాజెక్ట్ని కట్టలేదు, ఉన్న పోలవరాన్ని ఏదో అంటారు చూసా మెంగబెట్టాం. రాజధాని అసలు లేదన్నా అసలు 3 రాజధాని చెప్పి అది వితండవాదం చేశాం. ఇన్ని తప్పులు పెట్టుకొని మళ్ళీ నేనే వస్తా, ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది. కానీ ప్రజలు నిన్ను గెలిపించడానికి సిద్ధంగా లేరు, ప్రత్యామ్నాయం చూసుకుంటారు. ఈ చంద్రబాబు నాయుడు, మన పవన్ కళ్యాణ్, బీజేపీ వీళ్ళు కనుక సక్రమంగా పరిపాలించకపోతే మరో ప్రత్యామ్నాయం ప్రజలు చూసుకోవాలా. గతంలో కాంగ్రెస్ తప్ప ఎవడు రాడనుకున్నారు. తర్వాత తెలుగుదేశం ఎన్టీ రామారావు రాలా, తెలంగాణ అసలు రానే రాదన్నారు. కేసీఆర్ వచ్చి తెలంగాణ తేలా, 10 ఏళ్ళు ముఖ్యమంత్రి కాలా. ఇక నేను తప్ప కేసీఆర్ ఎవడు రాడు, ఇక నాకు ఎదురే లేదు. బీజేపీ అసలు లేదు, కాంగ్రెస్ చచ్చిపోయింది అన్నారు. మళ్ళీ కాంగ్రెస్ రాలా. ఇక్కడ కూడా నువ్వే దిక్కు కాదు, ప్రత్యామ్నాయం నువ్వు మాత్రమే అనుకోవటం పొరపాటు. అనేక ప్రత్యామ్నాయాలు ఎప్పుడు ఏం జరుగుద్దో ఎవరు చెప్పలేవు. ఈ సృష్టిలో మనకంటే మన తాడెక్కేవాడు ఉంటే తలదన్నేవాడు ఉంటాడు. అలాగే ప్రత్యామ్నాయంగా ఎవరో ఒకళ్ళు ప్రజలే చూసుకుంటారు. మేము కాంగ్రెసే రావచ్చాము, లేదా బీజేపీ పుంజుకోవచ్చాము, లేదా జనసేన ప్రత్యామ్నాయం ప్రత్యక్షంగా ఉన్నాడు కదా జనసేన. ఆయన అంటే తొందరగా విడిపోవాలని నేను రావాలనుకుంటున్నావు. అలా రాదు. రాజకీయాల్లో 2 రోళ్ళు 4 కావు, ఒక్కోసారి 2 రోళ్ళు ఒకటే అవుద్ది. అలాగే వాళ్ళు పోతే నేను వస్తాను అనుకుంటున్నావు, అలా రాదు. మళ్ళీ ఈసారి కూడా మీకు ప్రతిపక్ష హోదా రావటం కూడా కష్టమే. మీ ప్రవర్తన ఈ రకంగా ఉంటే మీరు మార్చుకోండి, ప్రజా సమస్యల మీద పోరాడండి, ప్రజలతో మాత్రమే మమైకమై తిరగండి. ఏ సమస్య వచ్చినా ముందు రాష్ట్రంలో ఉండి మీరు ప్రజల తరపున మాట్లాడాలి. మీరు ఎక్కడో పోయి బెంగళూరులో కూర్చొని నెలకోసారి వచ్చి ఏదో ఒకటి చేద్దామంటే ఇంకా నాకు మీడియా ఉందిలే, రోజు వాళ్ళు ఏదో ఒకటి చెప్తుంటారులే అంటే ఇది డిజిటల్ యుగం. మనం 10 ఏళ్ల ముందు మాట్లాడింది ఇప్పుడు చూడగలుగుతున్నాం. మీరు సంవత్సరం కింద 5 ఏళ్ల కింద 2 ఏళ్ల కింద మాట్లాడింది మళ్ళీ ఇప్పుడు చూసుకోగలుగుతున్నాం. ఇప్పుడు నేను మాట్లాడేది 5 ఏళ్ల తర్వాత కూడా చూసుకుంటాం, 10 ఏళ్ల తర్వాత కూడా చూస్తాం. కాబట్టి ప్రజలంతా అమాయకంగా అయితే లేరు. కొంత ప్రజల్లో తల్లికి వందనం, ఉచిత బస్సు ప్రయాణం, రైతుకి 20,000 ఇస్తాను, ఈ 3 ఇంకా అమలు కాలేదని ప్రజల్లో ఉన్నమాట వాస్తవమే. కానీ ఇప్పుడిప్పుడే చేయాలి, లేకపోతే ఈ ప్రభుత్వాన్ని ఇప్పుడిప్పుడే దించేయాలనేది ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదు. వాళ్ళు అమలు చేయాల్సిందే, చేస్తారో చేయకపోతే వాళ్ళకి మీకు పట్టినకైతే వాళ్ళకి పట్టింది. కానీ అంత మాత్రమే మళ్ళీ నువ్వే ప్రత్యామ్నాయం కావు. ఎందుకంటే మనం అధికారంలో ఉన్నప్పుడు అలవిగాని పనులు చేసాం, అసలు చేయకూడని పనులు చేసాం, ప్రజల్ని ఇబ్బంది పెట్టినాడు ఎవ్వరూ మళ్ళీ ఇంకోసారి ముఖ్యమంత్రి కాడు. ఒకసారి అడిగా, ఒకసారి చేశారు, చూశారు, జనాలు కూడా సరిపోయింది. కాబట్టి నెక్స్ట్ నువ్వు మార్చుకొని ప్రజల్లో మార్పు రావాలి. ప్రతి సంఘటనకు మార్పు మొదలవ్వాలి. మీలో మార్పు మీరు మార్చుకోవాలనే నేను ఈ వీడియో చేస్తున్నా. మీరు మార్చుకొని ప్రజలతో మమేకమై ప్రజల కోసం తిరగండి. మా బోటోళ్ళందరూ మీకే సహకరిస్తాం. అధికారంలో ఉన్న వాళ్ళని ఎవరు పోవడం అండి.
మంచి చేస్తే మంచిగా చెప్తాం అంతవరకే. కానీ ప్రతిపక్షంలో ఉండి పోరాడు. మరి పార్టీ పెట్టినప్పుడు ఒక్క ఎంపీ మీరు, ఒక ఎమ్మెల్యే మీ అమ్మగారు ఉద్యమాలు చేయాల, ప్రజల్లోకి పోలా, తిరిగారు, ఉద్యమాలు చేశారు. ఇప్పుడు నేను ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను ప్రజల్లోకి వస్తా, మాట్లాడతాను, నాకు మైక్ ఇస్తేనే మాట్లాడతానంటే అప్పుడు ఏ మైకులు ఉన్నాయి? నీ అమ్మట ఒక్కడిగా బయలుదేరిన తర్వాత ఒక్కళ్ళే వందలు, వేలు, లక్షల కోట్లు అయ్యారు. ఇప్పుడు కూడా మళ్ళీ మొదటికి రావాల్సిందే. లేదంటే మీరు రాజకీయాల్లో ఉంటారు. మీరు అన్నట్టు ఖచ్చితంగా గతంలో నేను 30 ఏళ్ళు ముఖ్యమంత్రి అన్నారు, అది తప్పు, అది రాంగ్. ఇప్పుడు నిన్న ఈ మధ్య అంటున్నారు చూడు, 30 ఏళ్ళు రాజకీయాల్లో ఉంటానని. ఉంటారు. నేను 40 ఏళ్ళుగా రాజకీయంలో ఉన్నా, కానీ నాకు ఏ పదవి రాలా. చాలా ట్రై చేసి మొన్న ఎలక్షన్లో కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచే పరిస్థితి ఉన్నది. ఎందుకంటే అందరికీ అదృష్టం రాదు, కొంతమందికి వచ్చింది. అది కూడా మీ నాన్నగారి వల్ల మీకు అదృష్టం వచ్చింది, ముఖ్యమంత్రి అయ్యారు. మీకు వచ్చిన గౌరవం నిజంగా చిన్న వయసులో ఎవరికి రాలా ఇంతవరకు. కానీ మీరు ఇది నిలబెట్టుకోలేక కొంచెం అహంకారానికి కొంచెం అదొక రకమైనటువంటి దీనిలోకి వెళ్ళిపోయారు మీరు. దానివల్లే ఇప్పుడు ఈ సమస్యలన్నీ వస్తున్నాయి. కాబట్టి మీరు అసెంబ్లీకి రండి, ప్రజాస్వామ్యతకు పోరండి. లేదంటారా అసెంబ్లీకి నేను రాను, ముఖ్యమంత్రిగానే వస్తా, లేదా ప్రతిపక్ష నాయకుడిగానే వస్తానంటారా, ముఖ్యమంత్రిగానే అసెంబ్లీకి వస్తానంటారా, రాజీనామా చేసేయండి. ప్రజల సొమ్ముని కూడా మీరు జీతభత్యాల రూపంలో అసెంబ్లీకి పోయి ఒక్క మాట మాట్లాడకుండా ప్రజల తరఫున జీతాలు, అలవెన్స్లు తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు. నా బోటి వాళ్ళు మీకు చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా మీరు అసెంబ్లీకి వెళ్ళాలి. వెళ్ళకపోతే రాజీనామా చేస్తారా చేయరా మీ ఇష్టం, అది ప్రజలు చూసుకుంటారు. ఎటు మీరు రాజీనామా చేయకపోతే మీకు ఎటు ఈసారి ఎవరు ఓట్లు వేయరు, గెలిపారు మీ నియోజకవర్గాల్లో. ఇప్పటికే పులివెందులలో చాలా మార్పులు వస్తున్నాయి. మీ అమ్మగారు లేదు, ఇప్పుడు మీ పక్కన మీ చెల్లెలు లేదు, మీకు వెన్నంటి ఉండే నీడ లాంటి విజయసాయిరెడ్డి లేడు. రేపు మళ్ళీ ఎలా గెలుస్తాం అనుకుంటున్నారు మీరు? పులివెందులలో ఏ రకంగా ప్రవర్తించి పులివెందుల ప్రజల తరపున మాట్లాడాలి కదా. సరే, అదంతా నీకు తెలుసు కాబట్టి నీ ఇష్టం, ఓకే. కానీ ప్రజల సొమ్ము తీసుకోవటం మాత్రం కరెక్ట్ కాదు. ప్రజల తరపున ప్రజల చేత, ప్రజల కొరకు ఏర్పడిన మన రాజ్యాంగ వ్యవస్థ మంది, ఈ రాజకీయ వ్యవస్థ, అసెంబ్లీ, పార్లమెంట్, వీటిలో మీరు గెలిచి అసెంబ్లీ పోయి మాట్లాడకుండా, ప్రజల సమస్యలపై మాట్లాడి వాళ్ళ సమస్యలను తీర్చకుండా మీరు జీతాలు ఎలా తీసుకుంటారు? మీరు జీతాలు కూడా మానేయండి. లేదు ఎందుకు అనుకుంటే రాజీనామా చేసేయండి, మళ్ళీ ఎన్నికలకు పోయి మళ్ళీ గెలవండి. మీకైతే ఈ సెషన్ 5 ఏళ్ల పాటు మాత్రం ఈ టర్ము ప్రతిపక్ష హోదా మీకు రాదు. మీరు రాజీనామా చేసినా మళ్ళీ ఆ 11 లేకపోతే అందులో కొన్ని పోతాయి, ఉపయోగం ఉండదు కదా. కాబట్టి అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడితేనే ప్రజలు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు, ప్రజలు మీకు కాస్త కూస్తూ అవకాశాలు ఇస్తారు. లేదంటే మాత్రం ప్రజల్లో కూడా మీ మీద పూర్తిగా రాబోయే రోజులు వ్యతిరేకత వస్తుంది. మీరు జాకీ పెట్టి లేపినట్టు ఆ సాక్షి మీడియాలో కూర్చొని కొంతమంది అతిరథ మహారథుల్ని, మేధావుల్ని, పనికి మాలిన పెట్టుకొని 4 మాటలు వాళ్ళు చెప్పిపోయినంత మాత్రాన్ని టీవీలో కూర్చొని ఏమీ అవ్వదు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. అన్నీ గమనించే మొన్న 2014లో ఈ తీర్పు వచ్చింది. ఇది మీరేదో ఈవీఎంల మార్పు అంటారు, కాదు అసలు. అది జరగని పని. జరిగితే శాశ్వతంగా మోడీ ప్రధానమంత్రిగా ప్రపంచం మొత్తం తలకిందులైన మోడీ అయ్యేవాడు. మన ఎందుకు మోడీకి తగ్గుతాయి? చంద్రబాబును, ఆ నితీష్ కుమార్ను బతిలాడుకునే పరిస్థితి ఆయనకి ఎందుకు వచ్చింది? కాబట్టి రేపు ఎలక్షన్ మళ్ళీ మారుద్దాం, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందేమో దేశంలో. ఎవరు చూశాడు? చూడలేదు కదా. ప్రజలు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో ఎవరూ చెప్పలేము. కాబట్టి ప్రతిపక్ష పాత్ర ఉండాలని ఈ రాష్ట్రంలో, ప్రతిపక్షం ఉంటేనే అధికార పక్షం ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తుంది, కొంత భయపడుతుంది. ప్రతిపక్షం అంటే ప్రజాపక్షం, ప్రజలు. మీరు ఆ ప్రజల్లో ఉండకుండా పోయి ఆ బెంగళూరులో కూర్చొని ఎప్పుడో ఒకసారి వచ్చి నాకు ప్రతిపక్ష హోదా అంటే ఇది చూడటానికి కూడా చాలా బాగా ఇబ్బందిగా ఉంది, జనాలకు కూడా, వినటానికి కూడా. మీరు ఏదో అనుకుంటున్నారు, మీకు చెప్పే మేధావులు మీరు అంతకుముందు కనుక 100 మందిని సలహాదారులు పెట్టుకొని మీకు పనికిరాని సలహాలు ఇచ్చినట్టు ఇప్పుడు కూడా ఎవరో మీకు ఈ న్యాయవాదులు, లేకపోతే ఈ విశ్లేషకులు, మేధావులు అంతా మీకు రాంగ్ పంపిస్తూ ప్రొటెక్షన్ చేస్తున్నారు. సింహం సింగిల్గా వచ్చింది, నువ్వు సింగిల్గా. నిజంగా మాట్లాడాలంటే అసలు ఈ రాష్ట్రంలో వైసీపీ పార్టీ ఒకే ఒక పార్టీ, అంటే వేరే పార్టీ ఏది దాంతో పోదు. ఈ పార్టీ వాళ్ళు రారు, వీళ్ళ కాడికి వీళ్ళు పోరు. మిగతా ఏ పార్టీ అయినా ఒకదానికొకటి. ఇప్పుడు సిపిఐ, సిపిఎం వాళ్ళు ఇటు జనసేనతో కలుస్తారు, తెలుగుదేశంతో కలుస్తారు, సిపిఎం వాళ్ళు. మిగతా ఏదైనా పక్షాలు ఉన్నాయనుకుంటే బీజేపీతో కూడా కలుస్తారు. సిపిఎం మాత్రం కలవదు. కానీ
కలుస్తారు. కానీ మిమ్మల్ని కలిసి పార్టీ ఏది అసలు రాష్ట్రంలో ఎవరు మీతో కలవరు. ఎందుకంటే మీరు ఫస్ట్ నుంచి అన్నారు కదా, మేము సింహం సింగిల్గా వచ్చింది, మీరు ఎవరితో మాకు పర్లేదని మిగతా వాళ్ళ పార్టీలందరినీ కూడా అవమానకరంగా చూశారు మీరు. మాకు కూడా చిన్న చిన్న పార్టీల వాళ్ళని కూడా మీరు అవమానకరంగా చూశారు. అందుకే ప్రజాస్వామ్యంలో అది కరెక్ట్ కాదు అనే ప్రజలు మీకు ఆ బుద్ధి చెప్పగలిగారు. మేము కూడా ప్రజాస్వామ్యబద్ధంగా మీరు పోరాడితే మీతో పాటు ప్రజల సమస్యలపై పోరాటానికి మేము కూడా సిద్ధంగానే ఉంటాం. మీకు మేము కూడా మద్దతు కూడా ఇస్తాం. నిజాయితీగా ప్రజల తరపున పోరాడితే మీరు ఏదో కొంత మనసులో ఎడన జెండా పెట్టుకొని బయటకు వచ్చి ఏదో చేయాలంటే మాత్రం ప్రజలు సహించరు. కాబట్టి ఇది నా యొక్క విశ్లేషణ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.